ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో మీకు బ్లీడింగ్ అవుతోందా? మరి వాట్ ఆర్ ఆల్ ద కాసెస్? ఏమై ఉండొచ్చు? ఎందుకు ప్రెగ్నెన్సీలో బ్లీడ్ అవుతది? ఐయామ్ డాక్టర్ శిల్ప, గిట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో, ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అంటామనమాట. అంటే మొదటి 3 నెలలు ప్రెగ్నెన్సీలో చాలామంది మేడం నాకు బ్లీడింగ్ అవుతుంది, కొంచెం కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది అని చెప్తారనమాట. సో, ఏమై ఉండొచ్చు రీజన్స్? ఫస్ట్ థింగ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే బేబీ కూర్చోటానికి ట్రై చేస్తదో యుట్రస్‌లో, సో, ఆ టైంలో యుట్రస్‌కి, బేబీకి మధ్య రియాక్షన్‌ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. అది కూర్చునే ప్రక్రియలో. సెకండ్ థింగ్ సర్విక్స్ ఇన్ఫెక్షన్. సర్విక్స్ అంటే ఏంటంటే ముఖద్వారం అనమాట. గర్భసంచి కింద పక్క ముఖద్వారం అన్నది ఉంటది. సో, ఎప్పుడైతే ఆ ముఖద్వారం కొద్దిమందికి ఆల్రెడీ ఇంతకుముందు డ్యామేజ్ అయ్యి, ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటదో, సో, అప్పుడు ప్రెగ్నెన్సీలో కొన్ని మార్పులొస్తాయి సర్విక్స్‌లో. అది ఇంకా సాఫ్ట్ అయిపోతది. సో, దాంట్లో కొన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల మార్పులొచ్చి చాలా సెన్సిటివ్ అయిపోతదనమాట. కొన్నిసార్లు టచ్ అవ్వంగానే బ్లీడ్ అయిపోవటము, సర్వైకల్ చేంజెస్‌లో మార్పు రావటం వల్ల కూడా బ్లీడింగ్ ఉంటది. థర్డ్ థింగ్ ఇన్ఫెక్షన్స్. ఎనీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కింద పక్క ప్రాంతంలో కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఫోర్త్ థింగ్ మనము ఇట్లా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం చెక్ చేసుకుంటే కొన్నిసార్లు మనకు గర్భసంచిలో ప్రెగ్నెన్సీ యుట్రస్ బేబీ పక్కనే కొన్నిసార్లు బ్లీడింగ్ ఉంటాయి. అంటే ఆ బేబీ అబార్షన్ అవటానికి ట్రై చేస్తుంటదనమాట. అప్పుడు లోపల మనం బేబీ పక్కన స్కానింగ్ లో సబ్ కోరియానిక్ హిమటోమాని ఇస్తుంటారు స్కానింగ్స్ లో మీరు చూస్తే. సో, అంటే ఏంటి అంటే బేబీ అబార్షన్ అయిపోవటానికి ట్రై చేస్తుంది అంటే ఎయిదర్ మనకు విత్తనంలో ఫాల్ట్ ఉండాలి. అంటే బేబీలో ఎనీ లోపాల బేబీస్, ఎనీ అనామలీస్ బేబీస్ ఉంటే సో నేచర్స్ ప్రాసెస్ అబార్షన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆర్ఎల్ సెకండ్ రీజన్ నేల బాలేకపోవటం. నేల బాలేకపోవటం అంటే ఏంటి? తల్లి ఒళ్ళు సహకరించకపోవటం. ఎనీ హార్మోనల్ డెఫిషియన్సీస్ అంటే న్యాచురల్ గా తల్లి ఒళ్ళు ఏ విధంగా అయితే సప్లై చేయాలో అది సఫిషియెంట్ గా సప్లై చేయలేదనుకోండి, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అని, ప్రొజెస్ట్రాన్ అని. సో, ఈ హార్మోన్స్ ఎప్పుడైతే డెఫిషియన్సీలో ఉంటాయో ఆ పిండం కూర్చోటానికి అనుగుణమైన ఎన్విరాన్మెంట్ తల్లి ఒళ్ళు ఇవ్వలేదనుకోండి, సో అప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. సో, కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు మనం స్కానింగ్ చూసినప్పుడు బేబీస్ కనిపిస్తాయి. బేబీస్ పక్కన బ్లీడింగ్ ఉంది, సబ్ కోరియానిక్ కలెక్షన్ ఉంది, లోపల గర్భసంచిలో బ్లీడింగ్ అయ్యింది అని చెప్తారనమాట. బేబీ ఉంది, హార్ట్ బీట్ ఉంది, అయినా కూడా బ్లీడింగ్ అయ్యింది అంటారు. సో, అట్లాంటప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ అబార్షన్ అవటానికి ట్రై చేస్తుంది. అది ఎందుకు? ఎయిదర్ బేబీ అన్న బాలేకపోవటం, లేదా తల్లి ఒళ్ళన్న సహకరించుకోవటం. బేబీ అంటే ఏంటి? విత్తనం. విత్తనం మనకు బాలేదనుకోండి, ఎనీ అనామలీస్ బేబీస్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, సో అప్పుడు అది అబార్షన్ అయ్యే ప్రాసెస్ లో అట్లా బ్లీడింగ్ అవుతుంది. లేదు తల్లి ఒళ్ళు సహకరించట్లేదు అంటే నేల అంటే ఏంటి? తల్లి ఒళ్ళు అంటే హార్మోన్స్, అది ఏదైతే బేబీ ఎదగాలో దానికి సంబంధించిన ప్రొజెస్ట్రాన్ కానీ, ఎస్సిజి హార్మోన్స్ కానీ, దానికి సంబంధించిన హార్మోన్స్ సరిగా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది తల్లి ఒళ్ళు అనుకోండి, అప్పుడు కూడా అది అబార్షన్ అవడానికి ట్రై చేస్తుంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అప్పుడు మనం హార్మోన్స్ చెక్ చేసుకొని అది నిలబడేలాగా జాగ్రత్తలు చెప్తాం. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే బేబీ మిస్డ్ అబార్షన్ అంటారు. అంటే ఏంటి? ఓన్లీ శాక్ వస్తుంది, లోపల బేబీ ఉండదు. కొద్దిమందికి శాక్ వస్తుంది, లోపల జస్ట్ యోగ్ శాక్ ఉంటుంది, ఫీటల్ పోల్ కానీ బేబీ పార్ట్స్ ఫామ్ అవ్వవు, లేదా బేబీ వచ్చిన హార్ట్ బీట్ ఉండదు. సో, ఇవన్నీ కూడా వేరియస్ రీజన్స్ అనమాట. సో, ఎందుకు ఫస్ట్ ట్రైమిస్టర్ లో బ్లీడింగ్ అంటే మొదటి 3 నెలల్లో ఎందుకు బ్లీడింగ్ అవుతుంది? సో, మీకు ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా మీ డాక్టర్ ని విజిట్ చేయండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నది మనం చెక్ చేసుకొని రీజన్ ఏంటని కనుక్కొని అప్పుడు కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.